వికే ఫిలిమ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ బర్త్డేని పురస్కరించుకొని భీమవరంలో ఫ్లెక్సీల విషయంలో చోటు చేసుకున్న వివాదాలు, పరిణామాలు తదితర సంఘటనలపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యాడు. అమెరికా వెళ్లిన పవన్ కళ్యాణ్ శనివారం వచ్చేశాడు. భీమవరం ఘటన గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ భీమవరంలోనే ఉన్న చిరు పవన్ తేజం రాష్ట్ర ప్రెసిడెంట్ ఉండవల్లి రమేష్, కాపునాడు జిల్లా ప్రెసిడెంట్ చిన్నమిల్లి వెంకట్రాయుడు మరియు కన్వీనర్ ఆరెడ్డి ప్రభాకర్లతో పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడాడు. ప్రతి విషయం కూలంకషంగా తెలుసుకున్నాడు. వెంటనే స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనుభవాలను వెల్లడించాడు. భౌతిక దాడులకు తాను వ్యతిరేకిని, వర్గ వైషమ్యాలకు, కుల మతాలకు అతీతంగా ఉంటాను, వీటికి తాను తీవ్రంగా వ్యతిరేకం, తన అభిమానులు కక్ష సాధింపు, ప్రతీకార చర్యలకు పాల్పడే కఠిన వైఖరిని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేశాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్థానికంగా ఉన్న సినీ హీరోల అభిమాన సంఘాలతో ఒక కమిటీ, శాంతి కమిటీ ఏర్పాటు చేయాలి అని చెప్పి సమావేశాల్లో తాను ఇటువంటి సంఘటనలకి వ్యతిరేకం అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ప్రభాస్ స్పందన ఏమిటి అనేది కూడా త్వరలోనే వెల్లడవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ శాంతి చర్యలకు నడుం కట్టారు అని ఒక న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇదేమైనా భీమవరం సంఘటన చాలా బాధ పెట్టింది. ఎందుకంటే సినీ హీరోలు ఈ మధ్యన బాహుబలి సినిమా రిలీజ్ మీద చూపించిన అభిమానం మరి వారంతా ఒకటే అని తెలిసింది. ఈ విధంగా ఫ్లెక్సీల దగ్గర కొట్టుకోవటం, గొడవలు జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలు పునరావృతం కాకూడదు అని పవన్ కళ్యాణ్ కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఈ దెబ్బతో భీమవరంలో గొడవలు సద్దుమణుగుతాయి అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ కూడా శాంతి కమిటీలను ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. మరి నెక్స్ట్ మూవీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వికే ఫిలిమ్స్.